హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఫ్రెండ్స్, బంజారా హిల్స్ నుంచి కేజీన్నర చికెను, విఐపి చికెను క్లాస్ కటింగ్ ఆర్డర్ వచ్చింది. అది ఎంత క్లాస్గా కట్ చేస్తానో మీకు చూపిస్తాను. రైట్, వాళ్ళకంటే అన్ని బోన్స్ అటాచ్ పీస్లే, లెగ్ పీస్ సైడ్ అండ్ వింగ్స్ సైడ్ ఎంత క్లాస్ కట్ చేస్తానో చూడండి. క్లాస్ కటింగ్ ఏంటి అని అంటున్నారా? మన దగ్గర క్లాస్ కటింగ్, మాస్ కటింగ్ అని రెండు ఉంటాయి. ఎందుకు పెట్టానంటే, క్లాస్ కట్ ఇప్పుడు ఒక కేజీ చికెన్ వేస్తాం. ఆ కేజీ చికెన్లో ఏమంటుంది, వేస్టేజ్ ఉంటుంది. పంటి పుచ్చుకపోయే బోన్స్ కానీ, అక్కడక్కడ కొన్ని జిడ్డు, లెగ్ మధ్యలో ఉన్న కొద్దిగా ఫ్యాట్ అంత చాలా ఉంటుంది. అది ఎంత నీట్గా కట్ చేసి ఇస్తారు, దాన్ని క్లాస్ కటింగ్ అంటారు. మాస్ కటింగ్ అంటే పంటి పుచ్చుకున్న బోన్స్ అంటారు కదా, అట్లాంటి కొన్ని ఉంటాయి. మా చికెన్ని అంత క్లాస్గా కట్ చేస్తాం ఆ క్లాస్ కటింగ్లో. మాస్ కటింగ్ అంటే ఏం లేదు, ఎలా ఉన్న చికెన్ కేజీ తుంచేసి టక్ కట్ చేసి ఇస్తాం. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు కదా, మనం కూడా మనుషులను బట్టి నడుచుకోవాలి. బిజినెస్ అన్న తర్వాత ఎవరిని మనం వాళ్ళ మనోభావాలు కానీ ఏవి కానీ మనం దెబ్బతీయకూడదు. అలా బిజినెస్ నీట్గా ఇలా చెప్పి మనం చేసుకోవాలి. ఓకే, రైట్, స్టార్ట్ చేద్దాం. కేజీన్నర విఐపి చికెన్, ఒక కేజీ బిర్యానీకి, ఒక కేజీ కర్రీకి. బిర్యానీకి మీడియం కన్నా కొద్దిగా పెద్దగా అని చెప్పారు. ఈ సైడ్ అయితే బిర్యానీకి భలే ఉంటాయబ్బా. 50 గ్రాములు ఉంటుంది పీస్, 60 గ్రాములు ఉంది. సూపర్ ఉంటుంది. అంటే కరెక్ట్ మన నోటి సైజ్ అనమాట. అది వేస్ట్ చేయము. అదే ఇలా అనుకో, ఏదో మనం అంటే ఏదో మనం జంతువులు తిన్నట్టు అది అలా అనుకూడదు. వెరైటీ అనిపిస్తుంటుంది నాకు. లెగ్ పీస్కి అలా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదండి, ఇలా వేస్ట్ నీట్గా తీసేస్తాను. విఐపిలో ఏముండవు ఇదో ఇట్లాంటి బ్లాక్ని. అంటే మన చికెన్ని ఇంటికి వెళ్ళి వాళ్ళు ఓపెన్ చేసి చూడగానే, లేడీస్ ఇప్పుడు ఇంట్లో అంతా లేడీసే కదా ఎక్కువ ఉండేది, 99%. వాళ్ళు మనం జెంట్స్ బయట నుంచి తీసుకుపోయేటప్పుడు మనం ఎంత నీట్గా తీసుకెళ్తే వాళ్ళంత తృప్తి పడతారు. మనము చెత్త సరుకు తీసుకెళ్ళి మంచిగా చేయమంటే ఎట్లా చేస్తారు, అట్లా ఇదండి వస్తువు మనం బయట ఎలా తీసుకెళ్ళడం మనం తెలుసుకోవాలి. డిస్కౌంట్ ఆడుకోండి. బిజినెస్ అన్న తర్వాత అది కంపల్సరీ కదా. ఒక బిజినెస్కి వ్యాపారస్తున్న ఒక 20 రూపాయలు తగ్గించాను, 10 రూపాయలు తగ్గించాను, ఓకే, మీ మాటను బట్టి వాళ్ళు తగ్గిస్తారు. ఒకవేళ పెట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు కానీ మంచిగా నీట్గా తినండి. ఇదండి, ఆ లెగ్కి కట్ చేసేటప్పుడు ఇలా లేదనుకో బోన్ ఇరుగుతుంది. అది చూద్దాం ఎలా కట్ చేస్తుంది. ఇదండి, ఇది చితుకదు ఈ బోను. అలా ఘాటు పెట్టి మెల్లి ఇలా కట్ చేస్తే, అదే డైరెక్ట్ ఇట్లా కట్ చేసినప్పుడు చితుకుతుంది. ఈ లెగ్ దగ్గర వెంట్రుకలు ఉంటాయి, ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే తినేటప్పుడు ఈ లెగ్ దగ్గర వెంట్రుక అట్లా కనిపించినప్పుడు మనకే అసహ్యంగా ఉంటుంది. షాప్ మెయింటైన్ చేసే మనకి ఎప్పుడైనా తినేటప్పుడు అటువంటి బాగుంటుంది. అందుకోసం ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసి కట్ చేస్తాను. ఏ మూలకి ఫ్యాట్ ఉన్నా, జిడ్డు ఉన్నా. కొంతమంది ఏంటంటే 10-20 రూపాయలు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం. నమస్తే బాబాయ్. ఇదా బాబాయ్ చికెన్ చెప్పారు మేడం గారు, బబ్లూకి అని చెప్పారంట డ్రైవర్కి. అయిపోయిందంట అని చెప్పు. డ్రైవర్ ఉన్నాడు కదా లోపల, చికెన్ మేడం గారు చెప్పారంట కదా, అయిపోయింది తీసుకెళ్ళమన్నాను. అతనికి ఫోన్ చేసి ఉంటారులే బాబాయ్, అతనికి ఫోన్ చేసి ఉంటారు. ఒకవేళ మర్చిపోయిపోతాడేమో, అయిపోయిందంట అని చెప్పు.
అయిపోయిందంట తీసుకెళ్ళాను చెప్పి. చాలామంది బిజీలో ఉన్నప్పుడు మధ్య మరొక సహజం కదా. ఇదో ఇలా పెట్టి ఇలా కట్ చేస్తే చూడండి ఎంత క్లాస్గా వచ్చింది. బోన్ అనేది ఇరగదు. నేను చాలా రోజుల నుంచి అలానే కట్ చేస్తున్నాను. నుంచి ఏంటంటే ఏ పీస్ని ఎలా కట్ చేస్తే ఎంత బాగా వస్తుందో, మనం చేసే తప్పుని ఎలా చెయ్యాలి అంటే మంచిగా ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలనేది తప్పు ఏం లేదు తెలుసుకొని. నేను చాలా షాప్లకు వెళ్ళి కొంతమంది ఒకరొకరు కటింగ్ ఒకటి వెరైటీగా ఉంటుంది. నాకు కొంతమంది ఇష్టం అనిపిస్తారు. మనమే తోపులమని ఎప్పుడు అనుకోకూడదు. మనం ఒక రకం, ఇంకొకరు ఇంకొక రకం, అట్లా వెరైటీ అట్లా ఉంటారు. శీతాకాలం మనసు కేజీ అవుతుందా లేదా అని వస్తాను. ఎక్స్పెక్ట్ చేయాలి కరెక్ట్ కేజీ అవుతుందా లేదా అనేది. అది అప్పుడే మన పాపా మన అంత కరెక్ట్ కాదు కానీ 30 గ్రాములు ఎక్కువ వచ్చింది. ఇది తీస్తే తక్కువ అవుతుంది. కానీ పాటలు ఏంటి పని చేస్తుంటే హాయిగా ఉంటుంది అబ్బా. ఏం బాబాయ్ తీసుకురామన్నాడా? డబ్బులు ఇచ్చిందా? నేను తెస్తాపు డబ్బులు కావాలి ఇస్తాను. నేను వస్తాను. కృష్ణారెడ్డి వచ్చాను. ఎవరు సార్ పోతున్నా నేను తెస్తున్నా సార్. అయిపోయింది సార్. కేజీన్నర చెప్పారు సార్. సార్ 510 సార్. 500 పదైంది. 500 బాబాయ్ ఇదో చికెన్లో కొన్ని బోన్స్ పంటికి గుచ్చుకొని రక్తం వస్తుంటాయండి. మెడల దగ్గర అవి ఎంత నీట్గా కట్ చేస్తాం అన్నమాట. ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంతగా నీట్గా అదే అన్నమాట. మనం బోన్స్తో దానికి కొంత జిడ్డు అది ఇది ఏముంటుంది, చాలా నీట్గా తీయాలి. అది చాలామంది అనుకుంటుంటారు ఏంటప్పా ఏముంటుంది చికెన్ అంతా ఒకటే కదా అని. వృత్తిలో చాలామంది చాలా టాలెంటెడ్స్ ఉంటారు. ఒక వస్తువులాగా కట్ చేస్తే మనకు పేరేముండదు. దాన్ని కొన్ని మనం కట్ చేసే విధానం కానీ, కోడి చేసే విధానం కాని నుంచి కానీ ప్రతి వృత్తికి కూడా ప్రతి ఒక్కరు న్యాయం చేస్తుంటారు. కొంతమంది తీసేస్తుంటారు. కానీ ఆ వృత్తిని మనం వాళ్ళకి దగ్గర నుంచి చూపించగలగాలి. మా షాప్లో
మీకు ఓపెన్గా ఉంటుంది కాబట్టి నేను కట్ చేసే విధానాన్ని వాళ్ళకి విరక్తి రాకుండా కట్ చేస్తాను. అది నాన్ వెజ్ కొంతమంది చూడగానే ఏదో అసహించుకున్నట్టు ఉంటారు కదా, ముక్కు మూసుకొని అట్లా అంటే వాసన పడగాలి. ఇది నేను అట్లా కాదు, ప్రతిదీ నేను నీట్గా ఉంచుతాను. అది నాన్ వెజ్ ఫీల్డ్ ఎప్పుడు నీట్గానే ఉండాలప్ప. ఎందుకంటే మా చికెన్ షాప్ వాళ్ళకి నేను చెప్తున్నాను, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉన్న బిజీ అయిపోయిన తర్వాత కడుక్కుంటారు. అది ఓకే, బిజీలో ఉన్నప్పుడు మనము క్లీన్ చేయలేకపోతాం. ఉన్నవారికి శ్రద్ధ కూడా దానికి కంపల్సరీ పెట్టాలి. ఎందుకంటే మనం చెత్త ఉంచుకొని మనం మంచి వస్తువును ఇస్తున్నాం అంటే కుదరదు కదా, బాగుండదు కదా, చూసేవాళ్ళకి బాగుండదు. అందుకోసం మీరు ఏం చేయాలంటే పరిసరాలు ఎప్పుడూ నీట్గా ఉంచుకోండి. మనం కట్ చేసే దగ్గర కానీ వేరే దగ్గర ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ మనం కట్ చేసే దగ్గర మేము వీలైనంత షాప్ మొత్తం వేరే దగ్గర కాదు, ఎక్కడైనా సరే నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేసుకుందాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, అలాగా నీట్గా మీరు కూడా మీ హెల్ప్ ఉంటేనే కస్టమరు మీరు ఏదైనా సరే ఒకటి తీసుకెళ్ళిపోతున్నా అంటే కొంతమంది నేను చెప్పే మాటలకి ఇదేంటి మేము కొత్తగా వింటున్నాం అంటే కొత్తగానే ఉంటుంది. మంచిది ఏదైనా జరిగేటప్పుడు అంత కొత్తగానే ఉంటుంది. అలా మనం మంచి వృత్తి ఇలా కొంత మన ఆలోచనలు ఏంటంటే వస్తువు మీద ఎంత నీట్గా ఇవ్వగలుగుతాం కస్టమర్కి, వాళ్ళ ఎంత తృప్తి పొందుతారు మన దగ్గర ఒక వస్తువు తీసుకుపోతుంటే అనేది వాళ్ళకు అవగాహన అనేది మనం కల్పించాలి. అది డైరెక్ట్ మనం ఏదో అద్దాలు పెట్టేసి వాళ్ళు ఎక్కడో బయట ఉంటే మనం కట్ చేసి కాబట్టి వాళ్ళ మీద పడకుండా కూడా మనం దాని అంతా కొద్దిగా ప్రిపేర్ చేసుకోవాలి. దానికి కూడా జాగ్రత్తలు ఉంటాయి. అంతేకాని అద్దం పెట్టేసి దాన్ని మనం అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ఆ అద్దం పెడితే ఇంకా వాళ్ళకి ఆ అడగడంలో ఇంట్రెస్ట్ ఉండదు. నేనేంటంటే కస్టమరు వాళ్ళు తృప్తిగా ఏ పీసులు కావాలన్నా అడిగి ఇస్తూ ఉంటాను. మీకు లెగ్గులు కావాలన్నా, చెస్టులు కావాలన్నా, ఏదైతే మీరు ఇంట్రెస్ట్గా తింటున్నారో, మీ ఇంట్లో వాళ్ళు ఏదైతే పిల్లలు ఇంట్రెస్ట్గా తినగలుగుతున్నారు, ఇష్టంగా తినగలుగుతున్నారు అనేది వాళ్ళని అడిగి మరీ తెలుసుకొని నేను ఇస్తూ ఉంటాను. నా వృత్తిని నేను 100% న్యాయం చేయాలి. 100% కన్నా 90% అన్న వాళ్ళకి తృప్తి చేస్తాను. కాంప్రమైజ్ అయితే అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్. మరో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. ఓకే.